వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరుల ప్రాబల్యం పెరగడానికి అసలు మూలం ఏమిటి, ఎక్కడ ప్రారంభమైన విషయాన్ని ఒకసారి మనం గమనంలో ఉంచుకుంటే 1947 సెప్టెంబర్ 17 నాడు నిజాం రాజ్యం కూలిపోయిన తర్వాత 48 సెప్టెంబర్ 18 నుంచి 1952 జనరల్ ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పరిపాలన సాగినటువంటి సందర్భంలోనే మరి అనేక మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు స్థానికేతరులు రేపు రానున్న కాలంలో ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఒకటి కాబోతున్నదని భావించినటువంటి వాళ్ళు, ఆ సమాచారాన్ని అందుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కమ్యూనిస్టుల ప్రచారాన్ని అప్పుడే గమనించినటువంటి వాళ్ళు అనేక మంది, వందలాది మంది హైదరాబాదుకు వలస రావడం అనేది జరిగింది. వలస రావటమే కాదు, వలస వచ్చినటువంటి వాళ్ళు కీలకమైనటువంటి స్థానాల్లో ఏదో విధంగా మొత్తం మీద వాళ్ళందరూ కూడా అందులో చేరి ఉద్యోగాలు సంపాదించుకొని ఉపాధి పేరిట వచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి ఒక ప్రారంభం, ఆ క్రియ కూడా మనకు 40 నుంచి 52 మధ్యన జరిగింది. అందుకని 52లో నాన్ ముల్కీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో ఉద్యమం వచ్చింది. నాన్ ముల్కీకి వ్యతిరేకంగా 52లోని వరంగల్లో ఉద్యమం వచ్చింది. ఈ 2 ఉద్యమాలలో 7 మంది యువకులు విద్యార్థులు చనిపోవడం జరిగింది ఫైరింగ్లో. అంటే ఈ యొక్క ముల్కీని ఎట్లా, ముల్కీ అనేటువంటి తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక మౌలికమైన హక్కు, ఈ హక్కును ఎట్లా కాలరాయడం జరుగుతున్నది, ఆ ప్రారంభంలోని ఎట్లా ప్రతిఘటన జరిగిందనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. 1952లో ఎన్నికలు జరగగానే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒకటి, హైదరాబాద్ రాష్ట్రం ఒక భాగంగా ఉన్నది కాబట్టి అని అప్పటికే అనేక వందల మంది, వేల మంది అంతా కూడా మరి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. 52 బూరుగుల రామకృష్ణారావు గారి ముఖ్యమంత్రి పాలనలోనే 52 నుంచి 55 వరకు కూడా వేలాది మంది ఇక్కడికి రావటం జరిగింది. తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, విద్యా రంగానికి, ఉపాధి రంగానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనేక విధాలుగా ఇందులో వలస వచ్చేసి అనేక కీలకమైనటువంటి స్థాయిలో కూడా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవడం జరిగింది. ఎప్పుడైతే 53లో మరి ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడిందో, కర్నూలు రాజధానిగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన కొనసాగిందో, ఆ సందర్భంలోనే అనేక మంది ఆంధ్రులు అక్కడ, ముఖ్యంగా భూస్వామ్య వర్గాల వాళ్ళు, ధనవంతులు, ఉన్నత వర్గాల వాళ్ళు ఇక రానున్న కాలంలో ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక రాష్ట్రం ఏర్పడబోతున్నదని చెప్పి ఊహించి దానికి రాజధానికి హైదరాబాదే ఉంటుందని చెప్పి ఆ విధంగా వాళ్ళు 56 వరకు వేలాది మంది రావటం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అక్కడ ముల్కీకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలా, ఎక్కడ నేటివిటీకి ప్రాధాన్యత ఇవ్వాలా, స్థానికంగా ఇన్ని సంవత్సరాలు నివాసం ఉండాలి, కనీసం తక్కువ 15 సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉండాలి, హై స్కూల్ వరకు స్థానికంగా ఇక్కడ గ్రామాల్లో చదివినట్టుగా, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టుగా రెవెన్యూ రికార్డులో ఉండాలి, సర్టిఫికెట్లు ఉండాలి అనేటువంటి ఒక నియమాలకు కూడా కాల రాసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. దీనికి ప్రభుత్వ పాలనలోని కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి స్థానికేతరులు వాళ్ళ తోడ్పాటును కూడా మనం గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వాళ్ళ తోడ్పాటుతోటి వేలాది మంది ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అప్పుడు కూడా ఉద్యమం వచ్చింది. అందుకని ఫజిల్ అలీ కమిషన్ ఎక్కడెక్కడైతే తిరిగిందో, ఎక్కడెక్కడైతే వాళ్ళు విచారణ చేశారో అక్కడల్లా వ్యతిరేకమైనటువంటి ఒక ప్రతిఘటన, నిరసన తెలిపేటువంటి ఒక ఉద్యమాలు, నిరసన తెలిపేటువంటి ఒక ప్రదర్శనలు ఇవన్నీ కూడా రావడం జరిగిన విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని నాన్ ముల్కీ వ్యవహారం, స్థానికేతర వ్యవహారం, తెలంగాణలో చొరబడేటువంటి ఒక వ్యవహారం ఇది 1948 నుంచే ప్రారంభమైందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ చివరికి 56 వచ్చేసరికి దాదాపుగా అనేక ప్రాంతాల్లో, అనేక స్థాయిలో, అనేక విభాగాల్లో వాళ్ళంతా చోటు చేసుకున్నారు. 1956లో కుదిరిన ప్రాంతీయ అభివృద్ధి మండలి, అదేవిధంగా పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటిగా కాలరాశారు తప్ప వీటన్నిటిని కూడా గమనించాలి. ఇందులో ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న విషయం చెప్తాను. ఆనాడు కమ్యూనిస్టు పార్టీకి పెద్ద నాయకుడుగా, అగ్రనాయకుడు ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక మాట అన్నారు. ఏమయ్యా, పెద్ద మనుషుల ఒప్పందం కాలరాస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హక్కులను కూడా కాలరాయడం జరుగుతూ ఉన్నది, మరి ఈ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ మనం స్పందించాలా లేదా అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏమండి, పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలంగాణ హక్కులను రక్షించబడితే ఈ ఆంధ్రప్రదేశ్లో మరొక తెలంగాణ అంటే మరొక ఉపరాష్ట్రంగా దాన్ని చూద్దామా? అది సరియైంది కాదు. ఇది దేశ ఐక్యతకు, విచ్ఛిన్నతకు దారితీస్తుంది, ఐక్యతను అది ఛేదిస్తుంది, అదేవిధంగా కష్టజీవుల ఐక్యతను ఛేదిస్తుందని చెప్పి ఆయన ఆనాడు చెప్పడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా తల ఊపడం జరిగింది. అంటే ఒక ప్రాంత ప్రజల యొక్క హక్కులు భగ్నం జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టులుగా మనం ఏం స్పందించాలి? తక్షణం ఆ అన్యాయాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ అందుకు భిన్నంగా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి అగ్ర నాయకులు ఆ రోజు చెప్పడం ద్వారా నిజంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆయన మాటలను మరి పరిగణలో తీసుకుని ఆ విధంగా వ్యవహరించింది. కానీ
చంద్ర రాజేశ్వర్ లాంటి నాయకుడు ఆ తర్వాత ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, కాదు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ప్రామాణికమే పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం కాల రాస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ కొనసాగటంలో అర్థం లేదు, ఏర్పడడానికి ఒక ప్రామాణికత లేదు, దాంట్లో అర్థం లేనటువంటి విషయం అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ పెద్ద మనుషుల ఒప్పందం కాల రాస్తున్నారు కాబట్టి వరుసగా అక్కడి నుంచి 56 నుంచి విచ్చలవిడిగా వేలాది మంది ప్రజలు చివరికి ఏంటంటే ఈ విధంగా వలస రావడం, వాళ్ళు అన్ని స్థాయిలో వాళ్ళు కీలక స్థానాల్లో ఉండటం, ముఖ్యంగా సెక్రటేరియట్ లాంటి సచివాలయం లాంటి పరిపాలన విభాగంలో వాళ్ళంతా కూడా వేలానుకొని ఉండేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. అందుకని ఇవాళ 610 జీవో అమలు చేయాలి అని అంటే 150 డిపార్ట్మెంట్లు ఉంటే 150 డిపార్ట్మెంట్లకు లేఖలు రాశారు. మీ డిపార్ట్మెంట్లలో ఏ ప్రాంతం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏమిటి అని చెప్పి, నాన్ జోన్ వాళ్ళు ఉన్నారా, మీ జోన్ వాళ్ళు ఉన్నారా, ఏ జోన్ వాళ్ళు ఉన్నారా అని చెప్పి అంటే ఏ ఒక్కరు కూడా దాంట్లో వివరాలు తెలియజేయలేదు. కేవలం 11 మంది మాత్రమే ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళు తిరిగి రిప్లై ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది, జవాబు చెప్పినట్టుగా. అంటే ఇవాళ 610 జీవో ద్వారా గిర్లుగాని కమిషన్ వేసిన తర్వాత దాని యొక్క మొత్తం పరిస్థితి చూస్తే 2,56,000 ఉద్యోగాలు, తెలంగాణ ప్రజలకు దక్కవలసినటువంటి ఉద్యోగాలు, తెలంగాణ యువకులకు దక్కవలసిన ఉద్యోగాలు, తెలంగాణ విద్యార్థులకు దక్కవలసిన ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ స్థానికతల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అందుకని ఇలాంటి ఒక పూడ్చలేనటువంటి ఒక 50 సంవత్సరాల అనుభవంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయాణంలో పూడ్చలేనటువంటి 2 ప్రాంతాల మధ్యన అగాధం పెరిగిపోతూ ఉన్నది. ఒక ప్రాంతాన్ని మొత్తం దోపిడీ గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమమే చివరికి ఈ యొక్క ప్రాతిపదికనే తిరిగి తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణకు అత్యంత అవసరమో, అంతకంటే అనివార్యం ఇంకోటి లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలని మనం చేస్తా ఉన్నాం.